రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని స్థలం సింగరాయగుట్ట బాట సింగారం గ్రామంలోని ఈ రోజు శ్రీ 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 మల్లికార్జున స్వామి వారి కళ్యాణ రథోత్సవంలో భాగంగా 14వ తారీఖు శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామికి సింధూర అభిషేకం, పుట్ట కమ్ముట, రాత్రి బుగ్గకథ, ఆదివారం నాడు ఊరు బోనం, పుట్ట బంగారు తెచ్చుట, గంగస్థానం, రాత్రి శ్రీ ఎల్లమ్మదేవి కళ్యాణం, 9:30 శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, తెల్లవారుజామున 4 గంటలకి అగ్నిగుండాల రథోత్సవం, 16వ తేదీ ఈరో బోనం, ఎల్లమ్మ కొండ పోచమ్మ బోనాలు, భాగవతం భజనలు, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ ధర్మకర్తలు బొడుసు శంకర్ యాదవ్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అబ్దుల్లాపూర్ మెట్టు సర్పంచ్ మందుల విజయ, శ్రీశైలం గౌడ్ పాలకవర్గంతో కలిసి శ్రీ 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 మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం అబ్దుల్లాపూర్ గ్రామ స్థానిక సర్పంచ్తో పాటు పాలక వర్గానికి శాలువలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. గ్రామ మరియు మండల అబ్దుల్లాపూర్ మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే 3 రోజుల నుంచి చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ శివరాత్రి మాకు ఇలాంటిది దేవుడు మాకు కల్పించినందుకు మా తాతలు మేము చాలా ఆనందిస్తున్నాము, సంతోషిస్తున్నాము. అదేవిధంగా మన రంగారెడ్డి అన్నగారు మరియు ఎంపీ చామల కిరణ్ అన్న గారు ఎంపీ ఫండ్స్, ఎంపీ నిధులతోని కానీ ఎమ్మెల్యే నిధులతోని కానీ మాకు ఈ రోడ్డు ప్రాబ్లం చాలా ఉంది. అదేవిధంగా మాకు ఎమ్మెల్యే సాబ్ గారు కోరారు, మాకు నేను ఎమ్మెల్యే అయితే ఈ రోడ్డు నేను ఖచ్చితంగా చేపిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కావున మీడియా ముఖంగా కానీ ఎమ్మెల్యే సార్ గారికి మీరు చేకూరుస్తారని నేను మనవి చేస్తున్నాను. సంతోషం. చాలా ధన్యవాదాలు. చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది, చాలా చరిత్ర పెద్దది. మేము చిన్నగా ఉన్నప్పుడు సంధి గుడి ఒకప్పుడు మీద పెద్ద ఆయన అక్కడ ఊగి తర్వాత ఈ గుడిని ఇంత పెద్దగా ఎక్కడైతే ఐలాండ్ లో ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయననే తెచ్చి పెట్టుకున్నామన్న ఆశలో మా పెద్ద గురువు గారు ఉండే. ఆయన అంటే ఇక్కడనే కాదు, షాద్నగర్ కానీ, మహబూబ్ నగర్ కానీ, పరిగి కానీ, వికారాబాద్ కానీ ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చి ఇక్కడ ఉండి ఆయనను దర్శించుకొని ఆయన ఇచ్చేటువంటి మందులను సేకరించి వాళ్ళకున్నటువంటి అన్ని విధాల కష్టాలన్నీ తొలగినాకనే ఇడికని పోయిన రోజులు ఉన్నాయి. ఆ పెద్ద ఆయన చేసినది ఇంతవరకు వచ్చింది. ఆ పెద్ద ఆయన చేసిన తర్వాత మా వాళ్ళు కూడా ఆడుకో చేస్తున్నారు. కానీ ఇంకా మంచిగా ఘనంగా కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మేము కూడా ఎలవేళలా వస్తూనే ఉంటాం. వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే కూడా వాళ్ళంట మేము కూడా సేవకు పోతుంటాం. కాబట్టి ఈ గుడికి వచ్చే ముందు ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎవరైనా కానీ అలా దయాదాక్షణలతో ఆ రోడ్డు కూడా వేసేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ రోడ్ను చూస్తేనే భయం అవుతుంది. ఆ లోయ చూస్తేనే ఎవరు మళ్ళీ మిలిగారు. అట్లాంటి లోయ ఉంది. ఆ లోయ ఉన్నది కాబట్టి జర ఇతలకి కటింగ్ చేసి ఆ లోయలోకి పోకుండా ఏమన్నా వేసి ఇవతల నుంచి జర సాఫ్ చేసి డాంబర్ రోడ్ వేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీ ప్రజలందరూ కూడా తెలుసు ఆ లోయ అంటే చూడాలని మనవి చేసుకుంటున్నాం. శివరాత్రి సందర్భంగా పెద్దలకు మన ఈ శివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే లగ్గం మల్లికార్జున లగ్గం జరిగేది కాబట్టి తాతల నాడు సంధి ఇది జరుగుతుంది కాబట్టి మా పెద్దలు కూడా మాకు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఈ రోజు సంధి ఇప్పటికి 3 రోజుల సంధి ఫస్ట్ శుక్రవారం సాయంత్రం గంగాస్నానం వెళ్ళటం మన మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా సహాయకరం కావాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇక్కడ జరిగే విధాలు ఏముందంటే మల్లికార్జున స్వామి ఇస్తాడని మేము చాలా ఆశిస్తున్నాము. జనాలు మొత్తం సుఖంతో తెలుసు వస్తు మాకు ఈ జాతర ఇంకా మాకు పెద్దలు సహకరించాలని చెప్పి మేము ఇంకా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఎల్లవేళలా మా జనాలకు, మాకు, అందరి కుటుంబాలకు మల్లికార్జున స్వామి నీడై ఉండాలి, మా నెత్తిల గొడుగై ఉండాలని చెప్పి
మేము చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎంత కష్టాలు వచ్చినా మేము మల్లికార్జున స్వామిని మేము వదిలిపెడతలేము. మాకు ఆయన్నే ఎన్నడో ఒకనాడు దారి చూపిస్తాడని మా నమ్మకంతో మేము ఇంకా జనాలతోటి మేము ఇదంతా సుఖ సంతోషాలతోటి పంచుకుంటా ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నాం. ఈ పెద్దలకు అందరికీ నమస్కారం చెప్పి నేను ముగించుకుంటున్నాను. జై మల్లికార్జున.